హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ద హిందూ న్యూస్ పేపర్ ఎలా చదవాలి అంటే, ద హిందూ న్యూస్ పేపర్లో ఏమేమి ఇంపార్టెంట్ మీరు చాలామంది టాపర్స్తో వినుంటారు. మీకు చాలా డౌట్స్ కూడా ఉంటాయి. అంటే అది ఎవ్రీడే అనుకుంటున్నాను, ద హిందూ కంప్లీట్ చేయలేకపోతున్నాను, అన్ని ఆర్టికల్స్ ఒక చోట కంప్లీట్ చేయలేకపోతున్నాను, అసలు ఒకరోజు మిస్ అవుతుంది. ప్లస్ టాపర్స్ నోట్ నుంచి చాలామంది చెప్తుంటారు ద హిందూ చదవాలి అని. నిజంగా చదవాలండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు టర్మినాలజీ ఇంప్రూవ్ అవుతుంది, గ్రామర్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంగ్లీష్ రాయడం, ఎస్ఏ రైటింగ్ కానీ ప్లస్ మీకు ఆన్సర్ రైటింగ్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట డైలీ న్యూస్ పేపర్ చదవడం వల్ల. స్పెసిఫికల్గా ద హిందూ ఏంటంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి, యూపీఎస్సీ కూడా చూస్తుంటుంది ద హిందూ, నేషనల్ వైడ్ ఫేమ్ కాబట్టి. ప్లస్ టాపర్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు, కానీ మీకు ఉంటుంది అరే మొత్తం కవర్ చేయలేకపోతున్నా అని. కాబట్టి మీకోసం నేను స్పెసిఫిక్గా ఏమేమి చదవాలి అసలు న్యూస్ పేపర్ ఇలా చూసిన తర్వాత మీకు చాలా పక్కన లోకల్ న్యూస్ కూడా వస్తుంటుంది, ఇలాంటి లోకల్ న్యూస్ కూడా వస్తుంటుంది. మీరు దీన్ని ఫోకస్ చేస్తూ మెయిన్ న్యూస్ ఏదైతే ఉందో దీన్ని పక్క ఇది కూడా చదువుతుంటారు. మళ్ళీ ఇది చదివే వరకు చదివే వరకు చాలా టైం అయిపోతుంటుంది. మీరు ఒక 2 పేజీలు 3 పేజీలు చదివేసి చాలా ఇదిగా అయి పక్క పెట్టేస్తుంటారు. కాబట్టి మీకు అలా జరగకూడదు. కాబట్టి నేను మీకోసం ఏవైతే ఇంపార్టెంట్ మీరు ఓపెన్ చేయగానే న్యూస్ పేపర్ పేజ్ ఓపెన్ చేయగానే ఏది చదివితే బాగుంటుంది, ఏది చదవకూడదు, మీకు టైం ఎలా సేవ్ చేసుకోవాలి, న్యూస్ పేపర్ మ్యాక్సిమం 1 అవర్ పెట్టాలండి న్యూస్ పేపర్కి, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. సరేనా? ఫస్ట్ స్టార్టింగ్లో మీరు బిగినర్స్ అయితే యూపీఎస్సీ ప్రిపరేషన్ కానీ ఏపీఎస్సీ టీజీపీఎస్సీ బిగినర్స్ అయితే మీకు కొంచెం టైం తీసుకోవచ్చు, 2 అవర్స్ తీసుకున్నా పర్లేదు, చదవండి. తర్వాత మెల్లిమెల్లిగా మ్యాక్స్ 1 అవర్ 45 మినిట్స్ లోపు అయిపోయేలాగా చూసుకోండి. ఇంపార్టెంట్ ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్ అండి. ఫస్ట్ ఆర్టికల్ మీరు చదవాల్సింది, ఇక్కడ చూడాల్సింది, దీంట్లో ఎలక్షన్ కమిషన్ క్లారిఫైస్ ఆన్ రూల్స్ ఫర్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నాడు. ఇది ఒకసారి చూడండి. ఎలక్షన్ కమిషన్ రోల్ ఏముంటుంది, ఎలక్షన్ కండక్ట్ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ రోల్ ఏముంటుంది అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. సరేనా? నెక్స్ట్, ఈ ఇండియా లిస్టెడ్ 683 న్యూ స్పెసీస్, ఇది చూడండి. ఈ ఆర్టికల్ ఖచ్చితంగా పేజ్ 12లో అంటున్నాడు, చదవాలి మీరు. జిఎస్టీ రిఫార్మ్ అండ్ టొబాకో కంట్రోల్ అనేది ఒకసారి చూడండి. జిఎస్టీ బాడీ ఏముంటుంది, ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఏంటి, జిఎస్టీ బాడీ ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు, 101 అమెండ్మెంట్, ఇలా డీటెయిల్గా ఒకసారి చూసుకోండి. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకొని రిఫార్మ్ ఏ రిఫార్మ్ అంటున్నారు, ఓకే, టొబాకో కంట్రోల్ అంటున్నారు, ఏంటి అనేది ఆర్టికల్ చదవండి. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ఐఐపి గ్రోత్ అట్ 9 month లో ఆఫ్ 1.2% ఇన్ మే అంటున్నాడు. అసలు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు తీస్తారు ఏంటి అనేది బేసికల్గా బ్రీఫ్గా చదివేయండి అంతే. మరీ ఎక్కువ చదవాల్సిన అవసరం కూడా లేదు. బేసికల్గా మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది అంతవరకే చదివి పక్కకు పెట్టేస్తుంది, ముందుకు వెళ్ళిపోతుండాలి. ఎందుకంటే పేజెస్ చాలా ఉంటాయి న్యూస్ పేపర్లో, 22-23 దాకా ఉంటాయి. కాబట్టి మీరు అదంతా కంప్లీట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ పేజ్ చూసారా, ఇది హైలైట్ చేసుకున్నారా, టిక్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అంతే. తర్వాత జిఎస్టీ రిఫార్మ్ సెకండ్, ఇది టిక్ చేసుకోవాలి, ఇది చదవకూడదు, ఓకే, ఇలా క్రాస్ వేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. నాట్ ఆఫరింగ్ ఎనీథింగ్ టు ఇరాన్, చూద్దాము, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఆర్టికల్ వెళ్ళి చూద్దాం అనుకొని ఇలా పెట్టుకొని ఉండాలి అంతే, స్పేర్గా ఇలా పెట్టుకోండి. ఓకే, అంతే. ముందుకు వెళ్తారు. ఈసీ కమిషన్ ఎలక్షన్, ఇది మొత్తం చదువుకుంటూ వెళ్తారు. ఫస్ట్ చదవండి ఇక్కడే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే రివైజ్ చేయండి, ఆర్టికల్ ఏంటి, అసలు ఎలక్టోరల్ రోల్లో ఎలక్షన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎలా వర్క్ చేస్తుంది ఇది అనేది కూడా ఒకసారి చదవండి. సరేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏముందంటే చూడాల్సింది, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా క్యాస్ట్ సెన్సెస్లో కూడా ఈయన కీ రోల్ ప్లే చేస్తాడు. అప్కమింగ్ క్యాస్ట్ సెన్సెస్ ఎక్కడ జరుగుతున్నాయి, మీరు మన కరెంట్ అఫైర్స్ నిన్నటి వీడియో చూస్తే మీకు నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను బాగా. డైలీ వీడియోస్ ఫాలో చేయండి, నేను అందులో డీటెయిల్గా చెప్తున్నాను. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా క్యాస్ట్ సెన్సెస్ న్యూస్లో ఉంది, ఈ లాస్ట్ ఎప్పుడు జరిగింది, మళ్ళీ ఎప్పుడు జరగబోతుంది, దాంట్లో ఏంటి హిస్టారికల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సరేనా? ఫస్ట్గా అండి. నెక్స్ట్, ఇవన్నీ లోకల్ పేజెస్ అన్ని స్కిప్ చేయండి, ఏముండదు న్యూస్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఏముండదు అనమాట. ఏమైనా లోకల్ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే స్టేట్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఉన్నాయి చూసుకోవాలి అంతే, ఎక్కువ అది కూడా చూసుకోండి. నేను అది కూడా వీళ్ళైతే హైలైట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. అమరావతి టు హ్యావ్ ఆపరేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ సూన్ అంటున్నాడు. ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో ఉంటుందంట. ఓకే, ఐడెంటిఫై ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే లైట్గా చదివేయండి, కథం ముందుకు వచ్చేయండి. అయిపోయింది. ఇందులో ఏం లేదు, అంత పొలిటికల్ న్యూస్ ఎడిటోరియల్స్ పేజ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ పేజ్ అనమాట మన యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ టీజీపీఎస్సీ కానీ. రోల్ క్రంచ్, ఈసీఐ ఇస్ రష్డ్ ఇన్సెంటివ్ ఎలక్టోరల్ రివిజన్ అన్నాడు కదా, ఇది ఖచ్చితంగా మీరు ఇది చదువుకొని ముందుకు వెళ్ళండి. లేదు అంటే మీరు మళ్ళీ వచ్చే వరకు చదవడానికి కుదరదు అనమాట, ఇప్పుడే చదివేయండి దాన్ని. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ఏ ప్రిలియస్ వరల్డ్ ఇండియా మస్ట్ రీడ్ దట్ ఇండియాస్ ఫారిన్ పాలసీ గురించి ఉందన్నమాట ఇది ఆర్టికల్. ఖచ్చితంగా ఇది కూడా చదవండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు
కన్క్లూజన్లో కానీ ఇంకా టు కన్క్లూడ్ ఇట్ మైట్ బేర్ మెన్షనింగ్ దట్ ఇఫ్ చైనా ఇంటెన్స్ ఇట్లా కన్క్లూజన్ కానీ ఇంట్రడక్షన్స్ కానీ చాలా బాగుంటాయి అనమాట ఇలాంటి ఎడిటోరియల్స్లో. నెక్స్ట్ జిఎస్టీ రిఫార్మ్ అనే ఇక్కడ చూడండి, జిఎస్టీ రిఫార్మ్ అనేది ఈ ఆర్టికల్ కూడా ఇక్కడే చదివేయండి. షీర్ నెగ్లిజెన్స్, విఐపి కల్చర్ ఇదంతా అవసరం లేదండి. అంతే. అంటే నేను మొత్తం ఒకసారి మీకోసం చూసి ఇంపార్టెంటా లేదా మీకు టైం సేవ్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు టైం సేవ్ చేసుకొని ప్రాపర్గా కంప్లీట్ చేసుకొని అయిపోయింది సార్ మీరు అన్నట్లు చాలా తక్కువ టైంలో చేసేసాము అని చెప్పి కామెంట్ చేయండి. మీరు నాకు కూడా మోటివేషన్ ఉంటుంది ఎవ్రీడే చేయడానికి. జిఎస్టీ రిఫార్మ్ అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఇన్ టొబాకో కంట్రోల్ యాజ్ ఇండియా మార్క్స్ 8 years. చూడండి ఇంట్రడక్షన్ ఇలానే రాయొచ్చు, ఎంత బాగా ఇచ్చాడు. యాజ్ ఇండియా మార్క్స్ 8 years సిన్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఆన్ 1st July ఇట్ ఈస్ వర్త్ రిఫ్లెక్టింగ్ ఆన్ దిస్ ల్యాండ్ మార్క్ రిఫార్మ్ అని చెప్పి ఇలా ఇంట్రడ్యూస్ చేసుకుని రావడానికి ఎంత బాగుంది చూడండి. హౌఎవర్ దిస్ ప్రోగ్రెస్ హ్యాస్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, ఏం ఛాలెంజెస్ ఉన్నాయి అనేది మీరు ఆ ఆర్టికల్లో మెన్షన్ చేశారు, జాగ్రత్తగా ఒకసారి చూడండి సరేనా. ఆర్టికల్ ఇక్కడే ఆర్టికల్ ఉంటుంది, ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారనమాట ఛాలెంజెస్ స్పెసిఫికల్గా ఏంటి అనేది. ఓకేనా, ఇండియా రిమైన్స్ ద సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ టొబాకో గ్లోబల్లీ. ఇది కూడా ఒకసారి చూసుకోండి, కీ ఫ్యాక్ట్స్ కూడా దొరుకుతాయి అనమాట మీకు ఇలాంటివి. ఒకసారి చదవండి మొత్తం అది ఆర్టికల్, హెల్ప్ఫుల్ అది. ఓటర్ వెరిఫికేషన్ డ్రైవ్ ఇన్ బీహార్ టూ మెనీ హడ్డిల్స్, ఛాలెంజెస్ ఏముంటాయి ఎలక్షన్ కమిషన్ ఓటర్ దాంట్లో అనేది దీంట్లో మీకు దొరుకుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ రిజిస్టరింగ్ బర్త్, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది ఒక్కసారి చూడండి. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కంపైల్డ్ బై రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనా, క్యాస్ట్ సెన్సస్ దాంట్లో కూడా వస్తుంది అనమాట. ఒకసారి చూడండి, జస్ట్ అలా ఒక కన్నేసి ఉంచాలన్నమాట, ఎక్కువ అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఈసీ క్లారిఫైస్ ఆన్ రూల్స్ బీఆర్. ఇంకా ఈసీ చూసాము, మళ్ళీ ఒకసారి వీలైతే ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే చదవండి. ఓకే, నెక్స్ట్ 3 language ఫార్ములా. ఇదంతా అవసరం లేదు మీకు, ఇదంతా అవసరం లేదు. 3 language ఫార్ములా పాలసీ ఏంటి, ఎప్పుడు తెచ్చారు అన్నీ నేను కరెంట్ అఫైర్స్ మీరు ఈరోజు June 30 క్లాస్ చూస్తే, June 30, 2025 కరెంట్ అఫైర్స్ క్లాస్ చూస్తే నేను అన్ని కవర్ చేశాను బాగా డీటెయిల్గా. ఒకసారి చూడండి వీడియో. పిఎం మోడీస్ 5 నేషన్ టూర్, ఇది చూస్తారు ఒకసారి. చూసిన తర్వాత ఇంపార్టెంట్ ఏమైనా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము, గరుడ ఆర్టిలరీ గన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఒకసారి చూడండి. నెక్స్ట్ కోఆపరేటివ్ పాలసీ, ఇది కూడా చూస్తే చూడండి, ఇంకా వస్తుంటుందిలేండి, ఇంకా కరెంట్లో ఉంటుంది కోఆపరేటివ్ పాలసీ. కోఆపరేషన్, మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ దీని గురించి స్టేట్ షూడ్ అనౌన్స్ అన్నారు, పాలసీ అనౌన్స్ చేస్తారు బిఫోర్ January అన్నట్లు కూడా అన్నారు. ఒక్కసారి ఒక కన్నేసి ఉంచండి అంతే, ఎక్కువ అవసరం లేదు. డీప్ చదవాల్సింది నేను చెప్తాను. ఇండియా టు గెట్ అబౌవ్ నార్మల్ రైన్ ఇన్ జూలై ఫోర్కాస్ట్ ఐఎండి. ఓకే, ఐఎండి ఎలా వర్క్ చేస్తుంది, మాన్సూన్ ఎప్పుడు ఉంటుంది, జోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, అది కూడా ఒకసారి ఇక్కడ రివైజ్ చేయండి. నావీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తబార్ అంటే ఏంటి, ఇది నావీ స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట. ఇది ఒక్కసారి కన్నేసి ఉంచండి, ఒకసారి చదవండి. డిగ్రీస్ వితౌట్ బీసీఐ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి యూపీఎస్సీ ఆల్రెడీ పీవైక్యూ అడిగి ఉంది, ఒకసారి మీరు పీవైక్యూస్ చదివితే అనిపిస్తుంది. దీని రోల్ ఏముంటుంది, కీ ఫంక్షన్స్ ఏముంటాయి ఒకసారి చూసుకోండి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి. 683 స్పీసీస్ యాడెడ్ టు ఇండియాస్ ఫౌనా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ఒకసారి బాగా డీటెయిల్గా అన్ని ఎక్కడైనా ఇంపార్టెంట్ అనిపిస్తే చదవండి. నేను అన్నీ ఒకసారి రీసెర్చ్ చేసి మీకోసం చెప్తున్నాను, ఏమైనా మిస్ అయితే కమెంట్ చేయండి సార్ ఇది కూడా ఇంపార్టెంట్ అని. మిగతా మన ఫ్రెండ్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది కదా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఓకే, బయాలజికల్ ప్రొడ్యూస్ టు చైనా ఫార్మ్స్ HPV-9 వ్యాక్సిన్ అన్నాడు, ఇది ఒకసారి చూడండి. యాజ్ జిఎస్టీ టర్న్స్ 8 ట్యాక్స్ ఎక్స్పోర్ట్స్ కాల్ ఫర్ ఫ్యూయల్ ఇంక్లూజన్. టర్న్స్ 8 అంటే అదే 2017లో ఇంట్రొడ్యూస్ చేశారు కదా 1st Julyకి. ఇప్పుడు ఏం నడుస్తుంది 2025. ఓకే, 2025 అంటే 8 years అనే అన్నట్ల. తర్వాత దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే చదవండి, ఒకసారి చదవండి. మిగతా అన్నీ ఇది అవసరం లేదు, మీరు ప్రతి ఒక్కటి చదువుకుంటూ వెళ్తే టైం ఎక్కడ ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ FTAs టు డ్రైవ్. FTA అంటే ఏంటి, ఓకే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏముంటాయి, ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు తీస్తారు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మాస్పీ తీస్తుందంట. ఓకే, చూడండి. ఇండియన్ ఎకానమీ రిమైన్స్ కీ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ రిపోర్ట్. ఇందులో మీకు కీ ఇంపార్టెంట్ ఏంది చదవాల్సిందంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెడ్ ఇన్ ఇట్స్ హాఫ్ ఇయర్లీ పబ్లికేషన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఎవరు తీస్తారంటే RBI. ఓకేనా, హాఫ్ ఇయర్లీ పబ్లికేషన్ అనమాట. ఇది 6 monthsకి ఒకసారి. మనం చిన్నప్పుడు వినేవాళ్ళం కదా, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అని అట్లా. ఓకేనా, ఇజ్రాయెల్ అక్నాలెడ్జెస్ పలస్తీన్ సివిలియన్స్ హార్మ్డ్ అట్ గాజా ఎయిడ్స్. ఇది ఒక్కసారి ఆర్టికల్ చూడండి. తర్వాత ఇక్కడ కూడా ఇచ్చారు, ఇది కూడా ఒకసారి చూసి. ఇందులో మీరు మేజర్గా వరల్డ్ ఏదైనా చదివేటప్పుడు జాగ్రఫికల్గా వరల్డ్లో క్వశ్చన్స్ ఎలా పడతాయంటే, గాజా స్ట్రిప్ ఎక్కడ ఉంది, మెడిటేరియన్ సీ ఇలా టచ్ అవుతుందా, తర్వాత ఇరాన్ కూడా యుద్ధం జరిగింది, ఇజ్రాయిల్ ఇక్కడ ఉంది. ఓకే, తర్వాత మధ్యలో ఏ కంట్రీ ఉంది, జోర్డాన్ ఉంది. తర్వాత ఇరాన్ ఎక్కడుంది, ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం కూడా జరిగింది కదండి, చాలా న్యూస్లో ఉంది. కాబట్టి ఈ స్ట్రిప్ మిడిల్ ఏషియా ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట ఈ ఏరియా. కాబట్టి అన్ని కంట్రీస్ ఏమున్నాయి, మెడిటేరియన్ సీకి ఆనుకొని కంట్రీస్ ఏమున్నాయి,
సౌదీ అరేబియా ఎక్కడ ఉంది, ఇరాన్ ఎక్కడ ఉంది, ఒక్కసారి చూడండి, ఒకసారి చూసుకోండి బాగా. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ న్యూస్లో ఉండే, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను 2 మినిట్ సిరీస్లో. 2 మినిట్ సిరీస్ వీడియో వాచ్ చేయండి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, అంతా చెప్పాను నేను మీకు. ఇరాన్ మరియు యూఏఈ మధ్యలో ఉంటుంది అని చెప్పి, యూఏఈ మధ్యలో 33 to 35 కిలోమీటర్స్ స్ట్రిప్ అది అని చెప్పాను మీకు. ఒకసారి చూసుకోండి. ఇజ్రాయెల్ బాంబ్స్ ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఏంటి రీప్లే నౌ సౌత్ ఏషియన్ సార్క్ న్యూస్లో ఉంది. మళ్ళీ సార్క్, ఒక్కసారి సార్క్ అంటే ఏంటి, ఎవరెవరు ఉంటారు, మనం కరెంట్ అఫైర్స్ వీడియో చూస్తే మీకు కవర్ అయిపోతుంది. రెగ్యులర్గా వాచ్ చేయండి. తర్వాత డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇక్కడ కీవర్డ్ అనమాట. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోవాలి. స్పోర్ట్ అవసరం లేదండి, యూపీఎస్సీ ఎప్పుడో 1-2 అడిగిందని ఇంకా ఎవ్రీడే చదువుకుంటూ ఉండలేము. స్పోర్ట్స్కి ఇంపార్టెంట్ ఏదైనా ఈవెంట్ ఉంటే ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఇంపార్టెంట్ అంటే రికరెంట్ ఉండి చాలా, లేదా రేర్గా జరిగి ఉండాలన్నమాట. కొంబుచ్చా అంటే ఏం పెద్ద మొత్తం ఆర్టికల్ అవసరం లేదండి. ఇది జస్ట్ నేను మీకోసం ఇది హైలైట్ చేసి పెట్టేసాను ఏం చదవాలనేది. ఫర్మెంటెడ్ టీ డ్రింక్, అసలు మీరు విని ఉంటే కొంబుచ్చా అంటే న్యూస్లో ఉంది ఎందుకు అని అడిగాడు అనుకోండి. ఫర్మెంటెడ్ టీ డ్రింక్ ఇది, ఓకేనా, ఫర్ గట్ హెల్త్ అనమాట. అంత ఒబెసిటీ కూడా వెళ్ళిపోతుంది, గట్ ఎకోసిస్టమ్, గట్ హెల్త్ కూడా యూజ్ అవుతుంది. అంతే, చాలు, ఎక్కువ అవసరం లేదు. జపాన్ లాంచెస్ ఎందుకు ఇది అంటే చాలా కొంచెం కీ రోల్ ప్లే చేస్తుంది. జపాన్ కదా, జపాన్ అంత డెవలప్డ్ కంట్రీ అయి ఉండి కూడా వాళ్ళకు స్పేస్ టెక్నాలజీ అంత డెవలప్డ్ లేదండి. ఇప్పుడు కొంచెం వాళ్ళు ఏదైనా చేస్తే కొంచెం హైలైట్ అవుతుంది, ఏమన్నా ఎగ్జామినర్ కన్నుపడవచ్చు. మెయిన్ స్టే H2A రాకెట్, ఓకే, H2A రాకెట్ నుంచి వాళ్ళది లాంచ్ చేశారంట. ఫ్లైట్ బిఫోర్ ఈజ్ రీప్లేస్డ్ బై H2A రాకెట్ లిఫ్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ఇవాళది ఒక స్పేస్ సెంటర్ ఉంది ఇక్కడ శ్రీహరికోట, మన స్పేస్ సెంటర్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, అలా వాళ్ళది ఉంది. తానేగషిమా అనేది ఒకసారి చూసుకోండి. సౌత్ వెస్ట్ జపాన్ క్యారింగ్ ద గోసాట్ GW సాటిలైట్. ఇంత డీప్ అవసరం లేదు, జస్ట్ వాళ్ళ స్పేస్ సెంటర్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న రాకెట్ ఏంటి, మెయిన్ నేమ్, ఓకేనా, అంతే, సరిపోయింది. నెక్స్ట్, క్యాన్ జిఐ ట్యాగ్ ప్రివెంట్ కల్చరల్ మిస్అప్రోప్రియేషన్, ఈ ఆర్టికల్ చదవండి ఒకసారి. వాట్ ఈస్ జిఐ ట్యాగ్, నీట్గా ఇచ్చారు. హౌ క్యాన్ ఇన్ఫ్రింజ్మెంట్ బీ ట్యాకిల్డ్, బాగా ఇచ్చాడు. ఇలాంటి ఆర్టికల్స్ మిస్ అవ్వకూడదు, ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతాయి. అంతే అండి, ఈ రోజుకి సమాప్తం. మీరు ఒక్కసారి ఆ న్యూస్ పేపర్ చదివేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చదవండి. టైం చాలా వేస్ట్ అయిపోతుంది మీకు. మిగతా ఆర్టికల్స్లో ఏదైతే అన్నెసెసరీ చదువుకుంటూ వెళ్తే చాలా న్యూస్ అవుతుంది, టైం వేస్ట్ అయిపోయి మళ్ళీ మీరు అసలు ఏది చదవాలనో అది మిస్ అయిపోతారు అనమాట. ఎడిటోరియల్ పేజ్ ఖచ్చితంగా చదవండి, మెయిన్స్ ఓరియంటేషన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను మీకు హైలైట్ కూడా చేసి చెప్పాను ఏవేవి చదవాలనేది, ఓకేనా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం తీసుకోకుండా మీది డౌన్లోడ్ మెంటర్స్ అకాడమీ. మన యాప్లో నేను డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, కరెంట్ అఫైర్స్ వీడియోవి యాప్లో కూడా పెడుతున్నాను. ప్లస్ నెక్స్ట్ అప్కమింగ్ 2 మినిట్ సిరీస్ డౌన్లోడ్ డాక్యుమెంట్స్ కూడా పెడతాను. అప్కమింగ్ ఏమున్నా యూపీఎస్సీ రిలేటెడ్ మెంటర్షిప్ కానీ ఏమున్నా పెడుతూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. డౌన్లోడ్ మెంటర్స్ అకాడమీ, సైనింగ్ ఆఫ్.